ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయంలో 65వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఒంటరిగా ఉంటే ఏమవుతుంది, కలిసి ఉంటే ఏమవుతుంది. ఒక చెట్టు ఒంటరిగా ఉంటే ఒక గాలికే, ఒకసారి మామూలు గాలికి పడిపోయే అవకాశం ఉంది. అదే కలిసి ఉంటే పెద్ద పెద్ద గాలులు, తుఫాన్లు వచ్చినా, ఎటువంటి గాలులు వచ్చినా తట్టుకుంటాయి కలిసి ఉన్నప్పుడు. అలాగే ఒంటరిగా వ్యక్తి కూడా ఒంటరిగా ఉంటే గుణవంతుడు కావచ్చు, విద్వాంసుడు, పండితుడే కావచ్చు, అన్నీ ఉండవచ్చు, ధనం కూడా ఉండవచ్చు. కానీ ఒంటరిగా ఉంటే కుదరదు. ధనం ఉన్నప్పటికీ, విద్య ఉన్నప్పటికీ, మంచి గుణాలు ఉన్నప్పటికీ, సదాచారం అయినప్పటికీ కూడా ఒంటరిగా ఉంటే బలం ఉండదు. కలిసి ఉండాలి. ఐకమత్యంలో బలం ఉంటుంది అనే విషయం చెప్పుకున్నాం. అన్య సముపష్టంభాత్, పరస్పరం సరిగా వినోదన్నుగా ఒకరికొకరు ఆసరాగా ఉన్నప్పుడు, సహారాగా ఉన్నప్పుడు అది జ్ఞాతయ సంప్రవర్ధంతే సరస్సు ఇవ ఉత్పలాని ఉత. సరస్సులో నీలోత్పలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా, అంటే అల్లుకొని ఉంటాయి, బలంగా ఉంటాయి. చిన్న చిన్న దారాలు కలిసి ఒక తాడుగా మారితే, తాడుగా పేరినప్పుడు గజనైనా బంధిస్తాయి. గడ్డి పూసలు కలిసి గజమును బంధించవా. గడ్డి పూసలు కలిసి గజాన్ని బంధిస్తాయి. మామూలు గడ్డి పూసలే, విడివిడిగా ఉంటే అసలు ఏ బలం ఉండదు. ఆశ్చర్యం వేస్తుంది. గడ్డి పూసకు బలం ఏమి ఉండదు నిజానికి. కొబ్బరి పీచు ఉంటుంది, నార ఒకటొకటి, ఏం బలం ఉంటుంది? ఏం బలం ఉండదు. అదే తాడుగా మారితే ఎంత బలం ఉంటుంది. అలాగే మనుషులు కలిసి ఉండాలి. తాడులాగా పెనవేసుకుని ఉండాలి. దారాలు పేనినప్పుడు, పెనవేసుకుని ఉన్నప్పుడే బలం ఉంటుంది. విడిపోకుండా ఉండాలని అర్థం పెనవేసుకుని ఉండడం అంటే. అలా ఉన్నప్పుడే అది అవసరం ఉంది. ముఖ్యంగా సజ్జనులు కలిసి ఉండాలి, మంచివారు కలిసి ఉండాలి, ధార్మికులు కలిసి ఉండాలి. అధార్మికులు కలిసి ఉంటున్నారు ప్రపంచంలో. దుష్టులు, దుర్మార్గులు, రాక్షసులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, దొంగలు అందరూ కలిసి ఉంటున్నారు. దోపిడీ చేసేవారు, దేశద్రోహులు, మోసం చేసేవారు, జూదరులు, వ్యసనపరులు అందరూ కలిసి ఉంటున్నారు. మనం తప్ప, మంచివారు తప్ప అందరు కలిసే ఉంటున్నారు. ఏమని అనిపిస్తుందా లేదా కలిసి ఉండడం బాగుంటుందని? అనిపిస్తుందా? వినిపిస్తుందా? అనిపిస్తుంది. వినిపిస్తుందా? అనిపిస్తుంది.
వినిపిస్తుంది అనిపిస్తుంది, కానీ అదంతా మరి రెండు వైపులా ఉండాలి కదా గురూజీ. అంత అంటే మాత్రం కొందరు కలవరు. కలిసి ఉంటే బాగుంటది. కలిసి కలవాలంటే అమ్మా మన ప్రయత్నం చేస్తుండడమే వచ్చేవారు వస్తుంటారు. బాగా గుర్తుంచుకోండి. చేస్తూ ఉంటే కొందరు చూస్తుండేవారు ఉంటారు, చూస్తుంటే కొందరు వస్తూ ఉంటారు. బాగా గుర్తుంచుకున్న సూత్రం. నిరాశ అవసరం లేదమ్మా. ప్రపంచం ఎప్పుడు అలాగే ఉండదు కదా. బాగా గుర్తుంచుకోండి. మంచివారు ఇప్పుడు ప్రపంచం మంచివారు ఎవరు లేరా? ఉన్నారు. అధ్యయనులు, ధార్మికులు ఇప్పుడు కూడా మంచివారు ఉన్నారమ్మా. మన ప్రయత్నం మనం నిజాయితీగా చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. మనం నిజాయితీగా చేస్తున్నామా? మనస్ఫూర్తిగా, శ్రద్ధతో, నిండగా అనుకోండి. మనం ముందే అనుకుంటున్నాం ఎవరు వస్తారో ఎవరు రారో. మనం ముందే వచ్చేసింది సందేహం, సంశయం. అంటే ప్రయత్నం చేసినాకనే ఈ మాట వచ్చింది గురూజీ. మీరు 100 సార్లు చేయండి, నష్టం ఏంటి? చేయలేదు, 100 సార్లు అయితే చేయలేదు అమ్మా. చేస్తే ఒక సంస్కారం ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు ఒక తాడు తీసుకోండి, ఒక బండ మీద రాస్తున్నాడు, చిన్న దారాన్ని తీసుకొని రోజు ఆ బండ మీద రాస్తున్నాండి, బండ అరిగిపోతుంది కదా. రసరి ఒక పద్యం ఉంది కవిరాజ్ దోహ, రసరి ఆవత జావతై శిల్పరోత్ నిశాన్ అని చెప్పేసి. అంటే ఒక తాడు తీసుకొని బండ మీద రుద్దుతూ ఉంటే ఆ బండ మీద ఒక గుర్తు పడుతుంది, తాడు గుర్తు. అంటే బండ కూడా కరుగుతాయి. కరగకపోతే నష్టం ఏంటి? మనకైతే సంస్కారం గట్టిగా ఉంటుంది కదా. మన అభ్యాసం వల్ల మన సంస్కారం గట్టిగా పడుతుంది కదా, దృఢమవుతుంది, స్థిరమవుతుంది కదా. మన అలవాటు గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు మనకు వచ్చిన విద్య చెప్పడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? చెప్పిన వాళ్ళకే లాభం. విన్నవారు వింటున్నారులే, మన సంబంధం లేదు. ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్తున్నా నేను. తీసుకున్న వారు తీసుకుంటున్నారు, కొందరు ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్యపరంగా కూడా చూసుకున్నారు, కొందరు ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు. మరో రకంగా చూస్తున్నారు, కొందరు వాళ్ళ సమస్య దూరం చేసుకుంటున్నారు, ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు. లోపల దుఃఖాలు బాధలు దూరం చేసుకుంటున్నారు. రకరకాల ప్రయత్నం చేసుకుంటుంటారు కదా. ఎవరెవరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారో మనకు సంబంధం లేదు. చెప్పడం వల్ల ఏ లాభం ఉంది కదా. ఏ కృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధనం ప్రధానం. మనం చెప్పడం వలన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏమి చేయకుండా ఉండకంటే ఏదో చేయడం లేదు కదా, మంచిది కదా కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు ఇంగ్లీష్ లో. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమి చేయకుండా ఉండకంటే ఏదో చేయడం మేలు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, పద్మావతమ్మ గారు, మీకు కలిసి ఉండాలని ఉందా? గురూజీ ఉంది. మాతో కలిసి ఉండండి. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారో వారితో కలిసి ఉండండి. అవును గురూజీ. అంతే, సమస్య లేదు. ఇప్పుడు అవును, సమస్య పరిష్కారం అయిందా? ఇప్పుడు అయిపోయింది గురూజీ, అయిపోయింది. మీరుండగా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు. మేమేం చెప్పినా మీకు అన్ని వచ్చు, అన్ని తెలుసు. సందేహం తీరిందా? ఇంకా సంశయం తీరిపోయింది గురూజీ, తీరిపోయింది. ఎవరు రావట్లేదు అంటే మేము రెడీ ఉన్నాం కదా, మనం సిద్ధంగా ఉన్నాం. రండి మరి కలిసి ఉండడానికి. ఒక్క ఆలోచన, ఒక్క భావాలు, ఒక్క వ్యసనం. అంటే మనకు కూడా ఒక వ్యసనమే, ఇది కూడా ఒక వ్యసనమే. వ్యసనం అంటే చేయడానికి కాదు, మంచి వ్యసనాలు కూడా ఉంటాయి. దుర్వ్యసనాలు ఉంటాయి, మంచి వ్యసనాలు ఉంటాయి. మనకు కూడా ఒక వ్యసనమే. వ్యసనం అంటే అలవాటు. ఎందుకంటే ఇప్పుడు మనం ఊరికి అనడం కాకుండా వ్యవహారంలో ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ అవుతున్నారో మీరు ఒకరిద్దరైనా కలిసి ఉండే ప్రయత్నం చేయండి, నష్టం లేదు. మీకేమైనా నష్టం అనిపిస్తే నాకు చెప్పండి. మీకేమైనా కలిసి ఉంటే నష్టం అనిపిస్తే నాకు చెప్పండి, సరేనా? అప్పలనాయుడు గారు, కృష్ణరావు గారు, మీకు ఎప్పుడైనా నష్టం అనిపిస్తే, మీరు కలిసి ఉంటే నష్టం అనిపిస్తే నాకు చెప్పండి, సరేనా? నష్టపరిహారం ఇస్తాను. నష్టం అనిపిస్తే నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కలిసి ఉంటే నష్టం అనిపిస్తే ఎవరైనా. తర్వాత శ్లోకం చూడండి, 66వ శ్లోకం. అవధ్య, చంపకూడదు, కొట్టకూడదు, హింసించకూడదు, బాధ పెట్టకూడదు. ఎవరిని? బ్రాహ్మణ, గావో, జ్ఞాతవ, శిశవ, స్త్రియ, ఏషాం చ అన్నాని భుంజీత.
అంటే ఎవరు అన్నం తింటున్నామో, ఎవరు ఉప్పు తింటున్నామో, ఎవరి ఆశ్రయంలో ఎవరి నీడలో ఉన్నామో వారిని కూడా శివు శరణాగతులను చంపకూడదు, బాధ పెట్టకూడదు, హింసించకూడదు అనే విషయంలో ఇది. అవధ్యా బ్రాహ్మణ గావో జ్ఞాతవ శిశవ స్త్రియ ఏషాం చ అన్నాని భుంజీత ఏ చ స్యు శరణాగతా. ఇది శ్లోకం. తెలుగులో అర్థం చెప్పండి. బ్రహ్మజ్ఞాన సంపన్నులు, గోవులు, జ్ఞాతులు, బాలకులు, స్త్రీలు, అన్నదాతలు, శరణాగతులు ఈ 7 చంపతగిన వారు కాదు. చంపడం ఒకటే కాదు, బాధ పెట్టకూడదు, అవమానించకూడదు, హింసించకూడదు, పీడించకూడదు. ఈ 7 చంపతగిన వారు. అది అన్ని బ్రాహ్మణులు అంటే ఎవరి బ్రాహ్మణులు అంటే వేద విద్వాంసులు, ఈశ్వరోపాసకులు అయినటువంటి వారిని చంపొద్దు, బాధ పెట్టకూడదు, హింసించకూడదు. అలాగే గోవులను కూడా బాధ పెట్టకూడదు. అంటే గోవులు లేకపోతే మన జీవనం లేదు, అసలు దేశమే లేదు, ప్రజలు లేరు. ఎందుకంటే గోవులు లేకపోతే ఎరువులు లేవు, గోవులు లేకపోతే పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు, పోషణ లేదు. ఎరువు లేకపోతే పంటలు పండవు. పంటలు పండించాలి, రైతు నాగలి దున్నాలి, బండి రవాణా కొరకు కావాలంటే ఎద్దులు కావాలి కదా. ఎంత కూడా ముడిపడి ఉంది. గోవే కేంద్రం, మన మానవ జీవనానికి గోవు కేంద్రము. అందుకే గోమాత. జ్ఞాతవ తెలిసిన వారు, బంధువులు, రక్త సంబంధీకులు. జ్ఞాతం అంటే తెలిసిన వారు అనమాట. వారిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే మన హితం కోరేవారు జ్ఞాతులు అంటే తెలిసిన వారు, మన బంధువులు, మన హితం కోరేవారు, మన మిత్రులు కూడా అందరూ. శిశవ పిల్లలు ఎటువంటి వాళ్ళు పాపాలు చేయరు కాబట్టి అమాయకులు ఉంటారు, మంచివారు ఉంటారు పిల్లలు. వారిని బాధ పెట్టడం మంచిది కాదు. ఎవరి పిల్లలు, మన పిల్లల్ని కాదు, ఎవరి పిల్లలైనా పర్వాలేదు, ఎవరి పిల్లలనైనా మనం రక్షించుకోవాలి. నా పిల్లవాడు కాదని అనుకోకూడదు. తర్వాత స్త్రీలు కూడా, స్త్రీ లక్ష్మి అన్నారు, స్త్రీ రత్నం అన్నారు. స్త్రీలు రత్నాలు, లక్ష్మి కూడా. కాబట్టి స్త్రీలను కూడా బాధ పెట్టకూడదు. ఏ స్త్రీ అయినా, మన స్త్రీ మంది స్త్రీ అని కాదు, మన అమ్మ మంది అమ్మన కాదు. ఏ అమ్మ అయినా, ఏ కూతురైనా, ఎవరైనా, ఏ కోడలైనా బాధ పెట్టకూడదు. ఇక్కడ చంపడం ఒకటే కాదు, అగౌరవపరచకూడదు, అనాదరణ తిరస్కరించకూడదు, అవమానించకూడదు. ఏషం చ అన్నాన్ని భుంజీత, మరి ఎవరైతే ఎవరన్నా తింటున్నామో వారిని కూడా బాధ పెట్టకూడదు. మన అన్నం పెట్టి కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. అలాగే శరణాగతులను కూడా, వారిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే మనను నమ్మి వచ్చినారు, మన శరణు వచ్చినారు, మా వద్ద వారికి రక్షణ ఉంటుందని నమ్మి వచ్చినారు, భద్రత గురించి. అటువంటి వారిని కూడా బాధ పెట్టకూడదు, మోసం చేయకూడదు. ఇందులో బాధ పెట్టడం, హింస, కష్టము, అందులో మోసం కూడా చేయొద్దు. వీళ్ళను, బ్రాహ్మణులను, గోవులను, జ్ఞాతులను, శిశువులను, స్త్రీలను కూడా మోసం చేయకూడదు. ఎందుకంటే వారు పూర్తి నమ్మేస్తారు. స్త్రీ యొక్క శరీరం ఏంటంటే పూర్తి నమ్మి గుణం ఉంటుంది, సమర్పణ భావన ఉంటుంది. అందులో నమ్మితే మొత్తం నమ్మేస్తారు, అమాయకంగా ఉంటారు. కాబట్టి వారిని కూడా బాధ పెట్టకూడదు, మోసం చేయకూడదు. భార్య కావచ్చు, అక్క, చెల్లి, అమ్మ, ఎవరైనా కావచ్చు. తర్వాత శ్లోకం 67వ శ్లోకం చూడండి. నా మనుష్యే గుణ కశ్చిత్ రాజన్ సధనతాం రితే అనాతురత్వాత్ భద్రం తే మృతకల్పాహి రోగిణః. తెలుగులో అర్థం చెప్పండి. ఓ రాజా, మానవునికి సుఖముగా జీవించుటకు ధనము, ఆరోగ్యము అవసరము. మీకు ఈ 2 కలిగి సుఖముగా ఉందురుగాక. ధనమునకు, ఆరోగ్యమునకు మించిన గుణము మరొకటి మానవునికి లేదు. కారణము, రాగగ్రస్తులు జీవోత్సవములే, వారికి సుఖం ఉండనే ఉండవు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మంచి భోజనం ముందర ఉందండి, రుచికరమైన భోజనం. మీకు జ్వరం వచ్చేసింది, నోరంతా చేదు అయిపోయింది అనుకోండి, ఆరోగ్యం బాగాలేదు. తినమని ముందర పెడితే
వాంతి వస్తుంది లోపల, మీకు జ్వరం వచ్చేసింది. మంచి భోజనం, మీకు ఇష్టమైన భోజనం తింటారు, అప్పుడు తినలేం కదా, తినలేం. వాంతులు అవుతున్నాయి, ఎవరంతా చేదు, తినలేం. అంటే ఆరోగ్యం ఉన్నప్పుడే, అంటే సుఖాలు అనుభవించడానికి కూడా ఆరోగ్యం కావాలి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యమే చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం, తెలుసు కదా సామెత. అవును. అనారోగ్యమే మహా దుఃఖం. ఇంతకుముందు చెప్పాను, మర్చిపోయారు, చెప్పాను. అనారోగ్యం మహా దౌర్భాగ్యం, దరిద్రం. ఆరోగ్యమే మహాభాగ్యం, అనారోగ్యమే మహా దౌర్భాగ్యము. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏమైనా సుఖాలు ఉంటాయి, కానీ ఆరోగ్యం బాగాలేకపోతే సుఖాలు ఉండవు. ఆరోగ్యం సరిగా లేదు, కడుపు నొప్పి ఉంది, మంచి పడక, మెత్తని పడక ఉంది, అంత సుగంధాలే బాగున్నాయి, అప్పుడు ఏం చేసుకున్నారు, అన్ని సుగంధ పదార్థాలు వేశారు, మంచి సుగంధాలు వస్తున్నాయి, కానీ కడుపు నొప్పి ఉంది అనుకోండి, నిద్ర వస్తుందా? మంచి పడక ఉంది, అన్నీ ఉన్నాయి. ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం ఇక్కడ మృతకల్ప హి రోగిన, రోగులు మృతకల్పులు, అంటే మృతంలా శవాలా ఉంటారు, శవంతో సమానం. కల్ప అంటే సమానం అనమాట. మృతకల్ప మృతులతో సమానంగానే హి నిశ్చయంగా రోగులు. ఇప్పుడు ఏం కావాలి మరి? ఆరోగ్యం కావాలి, అలాగే ధనం కూడా ఉండాలి. ధనము ఆరోగ్యం రెండు ఉంటే చాలు ప్రపంచంలో. ఇంకోటి ఏం కావాలి? బుద్ధి సరిగా ఉండాలి. ధనము, ఆరోగ్యం, బుద్ధి. ఇక్కడ ఏమన్నా అనాతురత్వాత్ భద్రం, నీవు బాగానున్నావు కదా. ధృతరాష్ట్రుడు బాగానున్నాడు, రోగాలు ఏమి లేవట, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నిద్ర ఎందుకు రావట్లేదు? మరి నిద్ర రావట్లేదు కదా, జాగరణ అవుతుంది. అసలు ఈ పుస్తకం పేరు విదుర ప్రజాగర. అసలు ఈ పుస్తకం పేరు విదుర నీతి కాదు, నిజానికి విదుర ప్రజాగర. మహాభారతంలో విదుర ప్రజాగర అని ఉంటుంది. ఈ మహాభారతం ఉద్యోగపర్వంలో ప్రజాగర పర్వం, దాని పేరే ప్రజాగర పర్వం. ప్రకృష్టంగా జాగరణ అన్నమాట, ప్రకృష్టంగా నిద్ర లేకపోవడం. అందుకే ఏం కావాలి? ఆరోగ్యం గురించి ప్రయత్నం చేయండి. మీ అందరికి అనుభవం ఉంది కదా, అన్నీ ఉన్నప్పటికీ నిద్ర రాకపోవడము, మనసులో అశాంతి ఉండడము. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలి. ఆరోగ్యం అంటే మనశ్శాంతి కూడా. ఆరోగ్య నిర్వచనం చెప్పండి, శ్లోకం. సమదోష సమాగ్నిష సమధాతు మలక్రియా, చెప్పండి. సమదోష సమాగ్నిచ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. స్వస్థ ఇది అభిధీయతే అని అంటారు. అభిధీయత అని సరిగా అంటారు, స్పష్టం చేస్తారు. అభిధీయత స్పష్టం చేస్తారు, వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనస్సు. ఆత్మ ప్రసన్నంగా ఉండాలి, ఇంద్రియాలు ప్రసన్నంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, మనసు కూడా బాగుండాలి. అప్పుడే ఆరోగ్యం అంటే. సమదోష సమాగ్ని సమధాతులు. సమదోషాలు అంటే వాతపిత కఫాల దోషాలు, సమాగ్నులు జఠరాగ్ని మొదలగు అగ్నులన్నీ కూడా సరిగా ఉండాలి. ఎక్కడెక్కడ ఎంత ఉండాలి అంత ఉండాలి, అంటే ఎక్కడెక్కడ ఎంత శక్తి అవసరం అంత శక్తి ఉండాలి. సమధాతువులు రసరక్త మాంసం మీద అస్థి మధ్య వీర్యం ఓజస్సు ఇవన్నీ సరిగా ఉండాలి, ధాతువులన్నీ. అలాగే మలక్రియలు, చెమట ముక్కు నుంచి, కంటి నుంచి, చెవి నుంచి, నోటి నుంచి మలాలు ఏవుతుంటాయి, మలమూత్రాలు ఇవన్నీ కూడా. అలాగే చెమట కూడా సరి పోవాలి, చెమట ఉంచుకోకూడదు, చెమట రావాలి. చెమట వచ్చే విధంగా కష్టిస్తున్నారా? శరీరంతో కష్టం, చెమట వచ్చే విధంగా చెమట ఓడుస్తున్నారా? చెమట లోపల ఉందంటే మలం ఉన్నట్టే, ఆరోగ్య లక్షణం కాదు. ఇన్ని ఉన్నాయి ఆరోగ్యం అంటే, అది ఆరోగ్యం. మళ్ళీ మనసు, ముఖ్యంగా మనసు, ఆత్మ అన్నారు. ఆత్మ ఇంద్రియం అని అన్నారు. ఇంద్రియాలు బాగా పనిచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, సరిగా పనిచేయాలి. మనసు కూడా బాగుండాలి, ఎటువంటి నిరాశ ఉండకూడదు, ఎటువంటి అత్యాశ ఉండకూడదు, ఎటువంటి భయం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడే ఆరోగ్యం. తర్వాత శ్లోకం చూడండి, ఇటువంటి శ్లోకం దానికి సంబంధం. మళ్ళీ 68వ శ్లోకం. అవ్యాధిజం కటుకం తీర్షరోగి, పాపానుబంధం పరుషం తీక్ష్ణం ఉష్ణం.
సతాం పేయం ఎత్తున అంటే ఎత్తున పిబంతి అసంతో మన్యం మహారాజా పిబ ప్రశామ్య. చెప్పండి తిరులో. వ్యాధి లేకుండగానే తలనొప్పి కలిగించినట్టుది కోపము. దీనికి పాపముతో చుట్టరికం ఉన్నది. కటువుగాను వేడిగాను చేదుగా నుండి ఈ కోపమును సజ్జనులు మాత్రమే త్రాగి జీర్ణించుకొనగలరు. దుర్జనులు ఈ కోపమును త్రాగలేరు. అట్టి కోపమును మహారాజా త్రాగి శాంతముగా ఉండుము. మన్యు అంటే కోపము, దైన్యము, నీచత్వం. తసామ్య శాంతిం ప్రాప్నుని. ఓ నమస్తే గురు. శాంతించాలి. కోపం మింగండి మరి. తాగమంటున్నారు తాగండి, వారు, తాగమంటున్నారు. తాగండి, బాగా తాగండి. కోపం తాగండి. కోపం తాగితే ఏం లాభం? అవ్యాధిజం కటుకం. ఈ శీర్ష తలనొప్పిట శీర్ష రోగి. శీర్ష రోగి దానికి పాపం అనుబంధంగా ఉంటుందట. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? సతాం పేయం ఎత్తున. సతాం అంటే సత్పురుషులు పేయం తాగుతారు, తాగి జీర్ణించుకోగలుగుతారు. పిబంతి. అసంతులు కష్టం. ఎత్తున అసంతులు అంటే అసత్పురుషులు, త్రాగలేరు, మింగలేరు, జీర్ణించుకోలేరు. నీవు నీ మహారాజా నీవు పిబ త్రాగండి, త్రాగి ప్రశామ్య ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు? పాండవులకు రాజ్యం ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారు. లోపల ద్వేషం ఉంది కదా, లోపల అసూయ ఉంది, అది తాగాలి. వ్యాధి లేదు కానీ తలనొప్పి ఉంది కదా, చేదు ఉంది. కట్టుకం అంటే చేదు. కట్టుకం చేదు ఉంది. అరుచి, రుచి లేదు. పరుషం. పరుషం అంటే ఇక్కడ పొడి పొడి ఎండిపోయినట్టు అనమాట. అంటే ఏ నూనె లేకుండా, ఏ నెయ్యి లేకుండా పొడి పొడి తింటే ఎలా ఉంటుంది? మింగడం కష్టం కదా. ఇప్పుడు పుట్నాలు ఉంటాయి చూడండి, నీళ్ళు లేకుండా ఏది లేకుండా పుట్నాలు తిని చూడండి, తినగలుగుతారా? పుట్నాలు కొన్ని తినగలుగుతారు, ఎక్కువ పుట్నాలు తినలేము, పొడి పొడి అవుతాయి. నోట్లో ఉన్నటువంటి ఆ కఫం కానీ లాలజలం అయిపోతుంది, మింగడం కష్టం అవుతుంది. అంటే మింగడం కూడా కష్టమే, పరుషం ఉంటాయి, అది తీక్షణం ఉంటాయి. కాబట్టి ఇక్కడ తీక్షణం అంటే కారం అని అర్థం, కటు అంటే చేదు అని అర్థం. కటుకం, పరుషం, తీక్షణం. ఉష్ణం కూడా వేడివేడిగా ఉంటుంది. అటువంటి దాన్ని మింగాలి, తాగాలి. తాగితే ఏమవుతుంది? శాంతి. అది సతాం సత్పురుషులు చేయగలుగుతారు, అసంతులు చేయలేరు అని చెప్తున్నాను ఇక్కడ. మీరు చేయండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే రోగాలు ఎందుకు వస్తాయి? దీన్ని తెలుసుకోవాలి. రోగాలు ఎందుకు వస్తాయి? తలనొప్పి ఎందుకు వస్తుంది? బీపీలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? మింగలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం కావాలి? గరళ కంఠులు కావాలి. నీలకంఠ, గరళ కంఠ ఎవరు? ఈశ్వరుడు, శంకరుడు, పౌరాణికంగా శివుడు. శివుని కుటుంబం మారిపోండి. ఆ శివుని ఫోటో ఒకసారి గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. శివుని ఫోటోలు ఎవరెవరు ఉన్నారు? ఏం కనిపిస్తుంది మీకు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే? శివుని ఫోటోలో శివుడు. ఇంకెవరున్నారు? శివుడు ఎలా ఉన్నాడు? ధ్యాన స్థితిలో ఉంటాడు. తలపైన ఏముంది? గంగా. ఇంకా చంద్రవంక. మూడవ కన్ను. జటాజుటధారి. తర్వాత వాహనం నంది. పక్కన పార్వతి వాహనం. పార్వతి వాహనం ఏంటి? పార్వతి పావురమా? హంసనా? వా శబాష్, గొప్పవారే. పార్వతి వాహనం తెలియదా? అయ్యో, గుర్తు చేసుకోండి పార్వతి వాహనం ఏముంటుందో. దుర్గావాహిని, దుర్గమాత ఏ వాహనం ఉంటుంది? శక్తి.
ఏ వాహనం ఉంటుంది? వాహనం సింహం. ఆ? పులి. పార్వతి వాహనం. పులి 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 ఆ సింహం. అయ్యో ఇన్ని ఉంటాయి, ఒకటే చెప్పాలి, ఒకటిలో రెండే. గురూజీ మేము ఇంకా ఫోటోలు చూడం కదా, అందుకని వాడి గురించి మర్చిపోయినాం. సరే తర్వాత మర్చిపోయాను గురించి. చూసుకోండి, తర్వాత చూసుకోండి. సింహం ఉంటుంది, సింహం. అదే సింహం. అదే అంటున్నా గురు, సింహం అని అనుకున్నాం, కానీ అవునా కాదా ఏంటంటే ఎన్నో సంవత్సరాలు అయింది సరే. వాటిని చూడక. సరే గణపతి, గణపతి వాహనం. ఎలుక ఎలుక అది బాగా ఎలుక. గుర్తుంది. తర్వాత ఇంకోరు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? సుబ్రహ్మణ్య కుమారస్వామి. స్వామి. కుమారస్వామి వాహనం ఏంటి? వాహనం. ఆయనకు నెమలి నెమలి. ఇవన్నీ గమనించండి. ఒక కుటుంబంలో అక్కడ శంకరుడి మెడలో ఏముంది? పాము. పాము. నాగభూషణుడు కదా. నాగభూషణుడు. నాగాధరుడు. నాగ అయితే అన్ని కలిసి శంకరుని మెడలో ఉంటాయి. పాము. గమనించండి, శంకరుని మెడలో పాము ఉంది, అక్కడ ఎలుక ఉంది. ఆ పాముకి వ్యతిరేకి నెమలి. శంకరుని వాహనం నంది, ఎద్దు కదా. ఎద్దుకు సింహానికి ఏముంటుంది? జాతి వైరం ఉంటుంది. పడదండి, చంపేస్తుంది, ఎద్దును చంపేస్తుంది సింహం. ఎలుకను చంపేస్తుంది పాము చంపుతుంది నెమలి. అందరు కలిసి ఉంటున్నారు చూడండి. కానీ శంకరుడు ఎలా ఉన్నాడు? శంకరుడు ఎలా ఉంటున్నాడు? ధ్యాన స్థితిలో ఉన్నాడు. ధ్యాన స్థితిలో ఉంటారు. తలలో ఏముంది? గంగా ఉంది. గంగ పవిత్రతకు తర్వాత చల్లదనానికి. చంద్రుడు కూడా. చంద్రుడు ఆహ్లాదకరం. చంద్రుడు అంటే ఆహ్లాదం కదా. చంద్రుడు ఆహ్లాదానికి గుర్తు. చంద్రవంక, గంగ. శంకరుని యొక్క కళ్ళు అంటే ధ్యాన స్థితి ఉంటాయి. అర్ధ నిమీలిత నేత్రాలు ఉంటాయి. ఇప్పుడు శంకరుడు ఎలా ఉన్నట్టు? బీపీలో ఉన్నాడా? షుగర్తో ఉన్నాడా? శంకరుడు ఏం మింగాడు? ప్రశాంతంగా ఉన్నాడు. గరళకంఠుడు ఏం మింగాడు? గరళం అంటే విషం మింగున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబం శివ కుటుంబం కావాలా వద్దా? శివ కుటుంబం కావాలి. మరి శివుడు ఎవరు? స్వామి శివుడు నేనే ప్రతి రైట్లో నేనే. స్వామి భారతమాత శివుడు. మునిశేఖర్ గారు. స్వామి వాళ్ళకు కూడా మీ అంత లోతుగా తెలుసు స్వామి. మీరు చెప్పినంత ఆ పౌరాణికులకు కూడా తెలుసు. ఒకసారి చూసుకోండి. మీ ఇంట్లో మీరు శివుడు అవుతున్నారా, గణపతి అవుతున్నారా, కుమారస్వామి అవుతున్నారా, ఏమవుతారు? ఎద్దు అవుతున్నారా, పాము అవుతున్నారా, నెమలు అవుతున్నారా, సింహం అవుతున్నారా, ఎలుక అవుతున్నారా, ఏమవుతున్నారు? ఆ కుటుంబ సభ్యులు మీరు ఎవరు చూసుకోండి. శివ కుటుంబంలో మీరెవరు? మీ పాత్ర ఏమిటి అక్కడ? వాణిమ్మ గారు, మీ కుటుంబంలో? పాము. మీరు పామా? శంకరుడు ఎవరు? ఆనంద్ గారా? శివుడు. అన్ని భరించుకోవాల్సి వస్తుంది శివుడైతే. మరి విషయాన్ని కూడా కంఠంలో విషం ఉంచుకోవాలి. మింగొద్దు, కక్కొద్దు. విషయాన్ని మింగొద్దు, కక్కొద్దు. మునిశేఖర్ గారు కక్కొద్దు, మింగొద్దు, కంఠంలో ఉంచుకోవాలి. కొన్ని రహస్యాలు ఉంటాయి. అవును స్వామి. లోపల మింగినా కష్టమే, బాగుండదు. బయట కక్కినా కష్టమే. అలా ఉంచేసుకోవాలి. శివ కుటుంబం కావాలని కోరుకోండి. అందరు కూడా మీ కుటుంబంలో మీరే శివుడు కావాలి. విన్నారా? కృష్ణరావు గారు, మీరు కూడా శివుడే. పద్మావతం గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు, శివుడు అయిపోయారు. శివమ్మ, పద్మావతం గారు శివమ్మ అయిపోవాలి. గురూజీ శివుడం అయిపోతేనే ఇంట్లో అందరూ కొట్టుకోకుండా ఉంటారు అనమాట. అందుకనే మీ పేరు శివమ్మ. గురూజీ ఇన్ని విపత్కర పరిస్థితులు ఇన్ని చుట్టూ ఉన్నప్పుడు కూడా వాటి మధ్యన ధ్యాన స్థితిలో శాంతంగా ఉండడం అనేది అది ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు పద్మావతం గారు ఊరికి అనట్లేదు, నేను స్వయంగా చూసినాను. వారు అలాగే ఉంటారు. అంటే వారు నవ్వుతున్నారు, కానీ వారి పరిస్థితి అన్ని అలా ఉంటారు. అన్ని మింగి ఉంటారు. అంటే మింగడం అంటే చాలా అన్ని రకాల పరిస్థితి. వారు ఊరికే అనట్లేదు, వారు చాలా అనుభవంతో అన్నమాట. వారు నవ్వుతున్నారు, కానీ నాకు స్వయంగా తెలుసు కదా.
అమ్మగారు అలాగే ఉంటారు. నిజంగా శివుడే పద్మావతమ్మ గారు. ఇంకా ఎవరెవరు ఎలా ఉన్నా చూసుకోండి. అందరు శివుళ్ళు కావాలని నా ప్రార్థన, మనవి. అవుతారా శివుళ్ళు? మీ కుటుంబంలో మీరే శివుడు. సిద్ధంగా ఉన్నారా? ప్రయత్నం చేస్తున్నాం గురు. గురూజీ ప్రయత్నం ఏంటి? కాకుండా యుద్ధం, నేను శివుడు కాకుండా యుద్ధమే. శివుడు అవ్వాల్సిందే. నేను శివుడు అయిపోండి. శివుడేనండి. ఆ, నేను శివుడు. అప్రమేశ్వర శివుడు అయిపోయారు. అప్పలనాయుడు గారు కూడా శివుడే. ఆ, మేమైతే మాత్రం చూశాను ఇంకా కదా. సగం అటు సగం ఇటు ఉన్నాం గురు. శివుడు అయిపోవాలి. ఆవేశం తెచ్చుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు, బీపీలు పెంచుకోవద్దు. అక్కడ పెంచుకుంటే అనిపించాల, కోపం నటించండి. మీకు ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్? కోపం నటించండి. నటించు. మీ కోపం నటించడం వచ్చా ఎవరికైనా? వచ్చు గురుజీ. కోపం నటించరాకపోతే నేను నేర్పిస్తారండి ఇక్కడ. లోపల ప్రశాంతంగా ఉండి దగ్గర చూసిన వాళ్ళు వాణిమారికి తెలుసు, సమరమ్మ గారికి తెలుసు కోపం ఎలా నటించాలో. మనం చూస్తే భయపడిపోవాలి దొంగలు, అంత కోపం నటించాలి. అమ్మో చంపేస్తారు, అలా ఉండాలి. కానీ లోపల ఏముంచుకోవద్దు. కోపాన్ని నటించడం రావాలి, కానీ ప్రేమను నటించొద్దు. ఈ సూత్రం గుర్తుంచుకోండి. కోపాన్ని నటించండి కానీ ప్రేమను నటించొద్దు. ప్రేమ లేకుండా ఉన్నట్టు నటించొద్దు, మంచిది కాదు. పాపం, అది పాపం. ప్రేమ నటిస్తే పాపం, కోపాన్ని నటిస్తే పుణ్యం అవుతుంది. మనకేం కోపం లోపడే ద్వేషం లేదు, ఏం కోపం లేదు, కానీ నటించాల్సి వస్తుంది వ్యవహారం కొరకు. పని చేయించాలంటే, దుష్టులు దుర్మార్గులు భయపడాలంటే కోపాన్ని నటించాలి. ఎందుకంటున్నాను? శివుడు కదా. శివుడు ఏం చేస్తాడు? కోపం వస్తే శివుడు ఏం చేస్తాడు? రుద్రతాండం చేస్తారు. ప్రాతస్సోమం ఉత రుద్రం హువేమ. ప్రాతకాల మంత్రాలు ఓం ప్రాతరగ్ని ప్రాతరింద్రం గుర్తుంచుకోండి. చివరికి ప్రాత సోముడే, కానీ చివరికి ఉత మరియు రుద్రుడు కూడా అవ్వాలి. ప్రాతస్సోమం ఉత రుద్రం హువేమ. అటువంటి రుద్రుడిని మేము ఆహ్వానిస్తున్నాము. హువేమ, సోముణ్ణి రుద్రుణ్ణి ఆహ్వానించాలి. సౌమ్యంగా ఉండాలి, శివుడిలాగా ఉండాలి ధ్యాన స్థితిలో. అవసరం వస్తే, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శివుని చేతిలో ఏముంటుంది? ఆయుధం, మరుకము, త్రిశూలము, ఆయుధం అంటున్నాను నేను. ఆయుధం అయితే త్రిశూలం. ఇంకా ఇంకేముంటుంది? మూడో కన్ను ఉందా లేదా? ఉంది. మూడో కన్ను తెరిస్తే భస్మం. మరి మనం మూడో కన్ను తెరిస్తే ఏమైపోవాలి? మరి మనం కూడా అంతే, శివుడిలాగా ఉన్నంతసేపు ఉండాలి, తర్వాత విజృంభించాలి. మూడో కన్ను తెరవాలి. మూడో కన్ను అంటే ఏంటమ్మా? వివేక జ్ఞానం ఉండాలి. జ్ఞానం, దాని పేరు జ్ఞాన నేత్రం. మనం జ్ఞాన నేత్రం తెరిచి పనిచేయాలి. సరేనా? సిద్ధంగా ఉన్నారా మరి? సిద్ధంగా. ఇప్పుడు శివుడు అంటే అమాయకం ఉండడం కాదమ్మా. శివుడు అంటే సౌమ్యంగా అమాయకులా ఉండడము, ధ్యాన స్థితిలో ఉండడము, ఏమనుకుంటూ ఉండడము, బోలా శంకరుడు అని బంబం బోలే అనకండి. ఇందులో బంబం బోలే అంటారు అక్కడ నార్త్ ఇండియాలో శివుణ్ణి. అంటే బోలా శంకరుడు కదా, బోలా ఏం కాదు. అవసరం వస్తే రుద్రుడు కూడా, రుద్రావతారం. అలా ఉన్నప్పుడే పని అవుతుంది. తర్వాత శ్లోకం చూడండి. ఇక్కడ అర్థం ఏంటంటే, రోగాలు రావడానికి కారణం చెప్తున్నారు. అవ్యాధిజం అంటే రోగం లేకుండా కూడా తలనొప్పి వస్తుంది అంటే శీర్ష రోగి అవుతాడు. అవ్యాధిజం కటుకం శీర్ష రోగి అంటే అవ్యాధిజం అంటే వ్యాధి లేకున్నప్పుడు కూడా ఈ రకరకాల ఇవన్నీ ఉంటాయి. అది పాపాలకు అనుబంధంగా వస్తాయి. కాబట్టి ఇవి ఉంచుకోకూడదు, లోపల ఇవి ఉండకూడదు, ఇవి ఇవన్నీ ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలంటే మింగాలి అంతే, తాగాలి. విభంతి సత్పురుషులు అలా చేస్తారు కాబట్టి మనం కూడా సత్పురుషులాగా వ్యవహారం చేయాలి. తర్వాత శ్లోకం చూడండి, 69 శ్లోకం గురించి. దుఃఖోపేత రోగిణో నిత్యమేవ నా బుద్ధ్యంతే ధన భోగాన్న సౌఖ్యం. 69 చెప్పండి. రాగార్తులు మధుర ఫలమును ఆశించరు. రోగార్తులు అదే రోగార్తులు మధుర ఫలమును ఆశించరు. విషయభాగములందు మంచి చెడు తెలుసుకుని జ్ఞానము వారికి ఉండదు. దుఃఖ నిమగ్నులై రోగులు ఎల్లప్పుడూ సంపదల వలన కలుగు భాగభాగ్యములు అనుభవింపజాలరు.
ఇక్కడ తత్వము అంటే మంచి చెడుని గురించిన జ్ఞానము. ఓం. తత్వం తెలిసి ఉండాలి. ఉమ్. సౌఖ్యం ఉండదు, సుఖం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఎలా ఉండే ధనము భోగాలు కూడా అనుభవించలేరు కదా. దుఃఖోపేత, దుఃఖాలతో యుక్తమై ఉంటారు వాళ్ళు. రోగార్తులు అంటే రోగాలతో పీడింపబడేవారు అన్నమాట. రోగాలు ఉండకుండా అంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండాలి, అన్యాయం చేయకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ ఉపాయాలు ఉన్నాయి. అంటే ధృతరాష్ట్రునికి నిద్ర రావట్లేదు కదా. అవును. వేరే రోగాలు ఏమి లేవు, నిద్ర రావట్లేదు, భయం వచ్చేసింది. అది కాదు, ఆ విషయం గుర్తు చేస్తున్నారు అన్నమాట. 70వ శ్లోకం చూడండి. పురా హి ఉక్తం నా అకరోహో త్వం అకరోస్త్వం నా అకరోహ త్వం అకరోస్త్వం వచో మే ద్యూతే జితాం ద్రౌపదీం ప్రేక్ష్య రాజన్ దుర్యోధనం వారయేత్ వారయే ఇతి వారయ ఇతి దుర్యోధనం వారయ ఇతి అక్షవత్యాం కితవత్వ పండిత వర్జయంతి. కితవత్వం ఉండాలి అక్కడ. మీద కితవత్వం ఉంది, ఏముంది? కితవత్వం పండిత వర్జయంతి. జోదమునందు ఓడిపోయిన ద్రౌపదిని చూచి నేను ముందే తమకు ఇట్లు విన్నవించితిని. ఓ రాజా, విఘ్నులు అంగీకరించిన ఈ మాయాజోదము నుండి దుర్యోధనుని మరలింపుము. కాని అప్పుడు నా మాటలు మీరు లక్ష్యం చేయలేదు. కితవత్వం అంటే జోద వ్యామోహం. ఓం నమస్తే. చెప్తే విన్నారా? అప్పుడు చెప్పాను కదా, మరి వినలేదు అని గుర్తు చేస్తున్నారు. అప్పుడు చెప్పాను కదా, మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఆ దుష్కర్మ వలన ఆ దుర్యోధన ఆపండి, దుర్యోధనం వారయ నివారించండి, ఆపండి అంటున్నారు. వినలేదు కదా మీరు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇక్కడ లాస్ట్ చెప్తున్నారు, పండిత వర్జయంతి. కితవత్వం అంటే ఈ జూదమాడం ఏతుందో దాన్ని పండితులు వర్జయంతి విడిచిపెడతారు. పండితులు జూదమాడరు, బుద్ధిమంతులు జూదమాడరు. తర్వాత శ్లోకం 71 శ్లోకం. నతద్ బలం యత్ మృదునా విరుధ్యతే సూక్ష్మో ధర్మ తరస సేవితవ్య. ప్రధ్వంసిని క్రూర సమాహిత శ్రీ మృదు ప్రౌఢ గచ్చతి పుత్రపౌత్రాన్. చెప్పండి. కోమల స్వభావము గల వారితో విరోధము పెట్టుకొనుట తగదు. ధర్మ సూక్ష్మమును శీఘ్రముగా గ్రహించవలెను. క్రూర కపట మార్గముల ద్వారా సంపాదించిన సంపదలు శాశ్వతముగా ఉండవు, త్వరగా నశించిపోవును. బలమును కపట పద్ధతులను వదిలి న్యాయధర్మముల ద్వారా సంపాదించిన సంపద పుత్ర పౌత్రాదులకు కూడా సంక్రమించును. దుష్ట సతుష్టయ బలము కాదు. పాండవులు సౌమ్యులు, కపటముతో వారిని ఓడించి సంపాదించిన రాజ్యలక్ష్మి త్వరలోనే నశించినని తాత్పర్యము. పుత్రపౌత్ర మొత్తం అందరూ కూడా గచ్చతి. మొత్తం అంటే మంచి వారిని బాధ పెట్టకూడదు. వారు సహిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, అటువంటి వారిని, వారు మృదు స్వభావం ఉన్నవారు, అటువంటి వారిని మీరు బాధ పెడుతున్నారు, బాగుండదని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చివరికి హెచ్చరించ మొదలవుతుంది. తర్వాత 72వ శ్లోకం. ధార్తరాష్ట్రా పాండవాన్ పాలయంతు పాండో సుతా తవ పుత్రాశ్చ పాంతు ఏక అరిమిత్రాః కురవః కురవో హి ఏకకార్య జీవంతు రాజన్ సుఖినః సమృద్ధాః. చెప్పండి. ధార్తరాష్ట్రులు కౌరవులు, ధార్తరాష్ట్రాః పాండవాః. ఓ రాజా, తమ పుత్రులు పాండవులు తమ పుత్రులను పరస్పరం రక్షించుకొందురుగాక. కౌరవ పాండవులలో ఏ ఒక్కరికి శత్రువైనను అందరికీ శత్రువుగాను, ఏ ఒక్కరికి మిత్రుడైనను అందరికీ మిత్రునిగాను భావింపవలెను. అందరూ ఏక కార్యోన్ముఖులై సిరి సంపదలతో సుఖమును అనుభవించుచు
జీవించురుగాక. కురువంశములకు సంబంధించిన వారు ధాతరాష్ట్రులు, పాండవులు, అందుచే వీరిద్దరిని సాధారణంగా కౌరవులు అందరు. ఓం. కౌరవులు అంటే మనం కౌరవులు అనుకుంటాం. కురువంశం వారు పాండవులు కురువంశమే, వీరు కూడా కౌరవులే. పాండవుల పుత్రులు కాబట్టి పాండవులు, పాండవుల పుత్రులు కాబట్టి పాండవులు. అందుకే ఇక్కడ ధార్తరాష్ట్ర అన్నారు, అంటే ధృతరాష్ట్రుని కొడుకులు అని అర్థం. ధృతరాష్ట్రుని సంతానం ధార్తరాష్ట్ర. అలాగే పాండవాను అంటే పాండవుల పుత్రులు పాండవ, ఇద్దరు కౌరవులే. కానీ వీళ్ళు ఏం చేయాలి? ఏకకార్యం, ఒక కార్యం పెట్టుకోవాలి. ఏక హరిమిత్ర, వారికి ఒకే హరి అంటే శత్రు ఒకడే, మిత్రుడు కూడా ఒకరే ఉండాలి. అంటే ఇద్దరు ఒకటే అయిపోవాలి. ధర్మరాజు ఒకసారి అంటాడు, మేము ఇతరులతో కొట్లాడినప్పుడు మేము 105 105 కదా, మేమేమో కొట్లాడితే వారు 100 మంది, మేము 5. మేమేమో కొట్లాడుకున్నప్పుడు వారు 100 మంది అయితే మేము 5, కానీ ఇతరులతో కొట్లాడినప్పుడు 105 105 అని చెప్పి అంటారు. అంటే ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి లక్ష్యం ఉండాలి, ఒకే పని ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ విదురుల వారు గుర్తు చేస్తున్నారు. వేరు ఉండకుండా ఉండాలి. ఏక హరి, ఒక శత్రువు అంటే ఒకరికి శత్రువు అయితే మరొకరికి శత్రువే. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకటే కదా, ఇద్దరు ఒకటి సంతానం కదా. ఎందుకు ఒకటి అంటే కురువంశమే కదా, కురవు కురవాహ అన్నారు. అందుకే అంటే కురు సంతానమే కదా, ఇద్దరు ఒకటే వంశం కదా, ఇద్దరు కౌరవులే. అలా కాబట్టి కలిసి ఉండండి. ఏకకార్య, ఒకే కార్యం ఉంచుకోవాలి. అప్పుడు జీవంతు రాజన్ సుఖిన సమృద్ధ, సుఖంగా సమృద్ధిగా జీవించాలి. కలిసి ఉంటే ఇలా ఉంటుంది, సుఖం సమృద్ధి కలుగుతుంది చిరకాలం ఎప్పుడు కూడా. తర్వాత 73వ శ్లోకం. మేఢీభూత, చెప్పండి. కౌరవాణం మేఢీభూతాః కౌరవాణాం త్వమద్యత్వయాధీనం త్వమద్య అత్వ అయ్యాధీనం సంధి విచ్ఛేదం. త్వం అద్య త్వయి అధీనం త్వయి అధీనం కురు కులజ అధీనం కురుకులమాజమేఢ పార్థాన్ కురుకులం ఆజమేఢ కురుకులము ఆజమేఢ పార్థాన్ బాలాన్ వనవాస ప్రతప్తాన్ గోపాయస్వ స్వం యశస్తాత రక్షన్ యశః తాత రక్షన్. యశః తాత, తాత అంటే భ్రాత, ఓ అన్న, ఓ సోదర అని. తాత అంటే సోదర. యశస్తాత రక్షన్. ఆజమేఢ కులనందన, నీవు కౌరవులందరికీ మూలస్తంభం వంటి వాడవు. కురుకులాభివృద్ధి క్షేమం నీ మీదనే ఆధారపడి ఉన్నది. వనవాసమున నానాక్లేశం అనుభవించిన పాండుపుత్రులను కాపాడి చిరకాల కీర్తిని పొందుదుగాక. అజమీఢుడు అస్థి పెద్ద కొడుకు, హస్తినాపురమును స్థాపించిన వాడు అస్థి. ఓం నమస్తే గురించి. హస్తినాపురం అంటే ఎందుకన్నారు? అస్థి అనేటువంటి వాడు, అందుకే హస్తినాపురం. హస్తిన మనం ఏను అనుకున్నాం కదా, ఏను కాదు. హస్తినవాడు ఆ వంశాన్ని, ఆ పురాన్ని స్థాపించిన వాడు అస్థి. అజమీయుని యొక్క పుత్రుడు. ధృతరాష్ట్రుడు అజమీయుని యొక్క పుత్రుడు కాబట్టి ఆజమీయుడు అన్నారు ఇక్కడ. అజమీయుని యొక్క పుత్రుడు ధృతరాష్ట్రుడు. ఏం చేయాలి? నీవు అందరు నీ పిల్లలే. పాండవులు ఎవరు? పృథ, కుంతి పుత్రులు. పార్థాన్ అన్నారు. పార్థ అంటే ఇక్కడ మనం పార్థ అంటే అర్జునుడు అనుకుంటాం. పార్థ అనగానే పార్థ సారథి అంటే అర్జునుడి సారథి. అందరు పార్థులే. పాండవులు ఉన్నప్పుడు పార్థ అంటే పృథ ఎవరు? కుంతి పుత్రులు. కుంతి పుత్రులను రక్షించి యశస్సును పొందండి. హే తాత అంటే హే భ్రాత, హే సోదర, నీవు యశస్సును పొందుము. వారిని రక్షిస్తూ, పాలన రక్షించు. గోపాయస్వ, పాలన చెయ్యి, రక్షించు అని అర్థం. త్వం యశః, యశస్సు పొందుము. అప్పుడు నీకు యశస్సు కలుగుతుంది పాండవులు రక్షిస్తే. వారు కూడా నీ పిల్లలే కదా, నీ సంతానమే, తమ్ముని కొడుకులే కదా. తర్వాత శ్లోకం, చివరి శ్లోకం.
సంధత్వం సంధస్త్వం సంధత్ స్వ సందత్సత్వం సంధత్ స్వత్వం స్వ సంధత స్వ అంటే కలిసి ఉండండి, సంధి చేసుకోండి అని అర్థం, కలిసి ఉండండి. సందత్స్వత్వం సంధత స్వ. చెప్పండి. త్వం కౌరవ సందత్స్వత్వం కౌరవ పాండుపుత్రై మాతే అనత్వం రిపవః ప్రార్థయస్తు పాఠయంతు ప్రార్థయంతు 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 సత్యేస్తి తాస్తే నరదేవ సర్వే దుర్యోధనం స్థాపయ త్వం నరేంద్ర. సంధత్ త్వం కౌరవ పాండు పుత్రైః మా తే అంతరం రిపవః ప్రార్థయంతు సత్యే స్థితాః తే నరదేవ సర్వే దుర్యోధనం స్థాపయ త్వం నరేంద్ర. ఓ కురురాజా, పాండవులతో సంధి చేసుకొనుము, అప్పుడు మీలోని లోపములను శత్రువులు గమనించలేరు. ఓ మానవ శ్రేష్ఠ, పాండవులందరూ సత్యసంధులు. దుర్యోధనుని నీవు యుద్ధ ప్రయత్నం నుండి మరలింపుము. ఓ విడగొట్టకండి అని ఒక మాట అంటున్నారు. విడగొట్టకండి. మాతే అంతరం రిపవ అంటే శత్రుత్వం పెంచకండి అంటున్నారు. ఇక్కడ మధ్యలో భేదం పెంచకండి. పాండవులు వాళ్ళు సత్య మార్గంలో ఉన్నారు, సత్యంలో స్థితమై ఉన్నారు. కాబట్టి నీవు దుర్యోధనునికి చెప్పండి, నీవు దుర్యోధని వశంలో ఉన్నావు, దుర్యోధను నీ కంట్రోల్ ఉంచుకో. దుర్యోధనం స్థాపయ, దుర్యోధన ఆపండి, దుర్యోధని తమ వశంలో ఉంచుకోండి. మీరే దుర్యోధన వశంలో వెళ్ళిపోతున్నారు, జాగ్రత్త. సంధి చేసుకోండి, పాండవులతో సంధి చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ భేదభావాలు ఉండవు. ఇద్దరు మధ్యలో భేదం పెంచకండి అని చెప్తుంది. ఇక్కడ శత్రుత్వం పెంచకూడదు. ఎందుకంటే పాండవులు కౌరవులు శత్రులు అనుకుంటున్నారు కాబట్టి మీరు మాత్రం అని కలిపే ప్రయత్నం చేయండి, సంధి చేయించండి. సంధత్ స్వ అంటే కలపండి, సంధి చేయండి అని అర్థం. మనం కూడా ఈ పని చేయాలి, సంధి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మనకు ఇటువంటి జరుగుతుంటాయి, మిత్రుల మధ్య బంధువుల మధ్య జరుగుతుంటాయి. అప్పుడు సంధి చేసుకోవడం మంచిది. ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పడం కాదు, ఆ విదురుడు మనకే చెప్తున్నారు, మీరు సంధి చేసుకోండి, కలిసి ఉండండి, భేదాలు చీలికలు పెంచకండి, దూరం పెంచకండి, కలిసి కలపండి, సమన్వయం చేయండి. సమన్వయంలో కలపడంలో చాలా లాభం ఉంటుంది. ఇది ఒకటి సూత్రం పెట్టుకోండి. ఇంట్లో కానీ బయట కానీ కలిపే ప్రయత్నం చేయాలి, గొడవలు పెంచే ప్రయత్నం చేయకూడదు. సామాన్యంగా ఒక ఉపాయం ఉందండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎదుటివారి యొక్క లోపాల గురించి మాట్లాడకూడదు. లోపాలు దోషాలు ఉంటే వారికే నేరుగా ఎదురుగానే వారికే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పేసేయాలి. కానీ పరోక్షంగా గుణాలు చెప్పాలి ఎప్పుడు కానీ. పరోక్షంగా వేరే వారితో చెప్పేటప్పుడు వారి యొక్క గుణాలు, అంటే ఆ వ్యక్తి అక్కడ లేరు, గుణాలు ఉంటాయి కదా, ప్రతి వ్యక్తి కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఇంత చెడ్డవాడైనా మంచి గుణాలు ఉంటాయి కదా, మంచి గుణాలే బయట చెప్పాలి పరోక్షంగా ఉన్నప్పుడు. ఆ వ్యక్తి లేనప్పుడు, వ్యక్తి సమక్షంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఆ వ్యక్తి యొక్క లోపాలు దోషాలు చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు వింటారు కూడా. అంటే సందర్భం చూసుకోవాలి, వారి యొక్క మానసిక స్థితి చూసుకొని చెప్పాలి. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి యొక్క దుర్గుణాలు చెప్పకూడదు, మాట్లాడకూడదు. ఇది ఒక సూత్రం పాటించాలి, అప్పుడు సమస్య ఉండదు. అలా అందరిలో ఉన్నప్పుడు మాత్రం గుణాలు మాట్లాడాలి సమూహంలో. ఈ సూత్రం పాటిస్తే ఇంట్లో కానీ బయట కానీ గొడవలు రావు. మరొకటి ఏంటంటే పక్షపాతం లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి, ఎవరితోనే సమానంగా వ్యవహారం చేయాలి. అప్పుడు కూడా బాగుంటుంది. అప్పుడు మన మాట వింటారు. ఈ వ్యక్తి పక్షపాతం ఉండదు కాబట్టి ఈ వ్యక్తి అటు కాదు ఇటు కాదు ఇటు కాదు. మనది ఏ పార్టీ? ఏ పార్టీ మీది? మీదే పార్టీ, నాదే పార్టీ. వేద పార్టీ. ఏ పక్షం? తెలుగుదేశమా, జనసేననా, ఆంధ్రలో ఇంకేమున్నది? వైఎస్ఆర్ సిపియా? తెలంగాణలో టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఏ పార్టీ? దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి?
ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? పరమాత్మ పార్టీ. ఓం పార్టీ. ఓం పార్టీ. మన పార్టీ పేరేంటి? ఓం. ఓం పార్టీ. ప్రపంచంలో ఏ పార్టీ మన పార్టీ కాదు, అదే సరేనా? ఓం పరమాత్మ. పార్టీ ఓం పార్టీ అంటే ఓం ఎలా ఉంటారు? పక్షపాతం లేనివాడు కదా, న్యాయకారి కదా, అది మన పార్టీ. ఈ సూత్రం పాటించండి. ఏ పార్టీలో ఉండకండి. అటు లేదు ఇటు లేదు, ఎటు లేకుండా ఉండండి. తటస్థం, మధ్యలో ఉండండి. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఏ పక్షంలో ఉండకూడదు. పక్షపాతం, పక్షంలో పతనం కావడం అన్నమాట. ఒకవైపు ఒరగడం, ఒకవైపు దిగడం ఉండకూడదు. ఇందాక చెప్పిన సూత్రం ఒకటి ఏంటంటే, సమన్వయం చేసేవారు దోషాలు, గుణదోషాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. గుణములు వారికి, అంటే సమూహంలో వారు లేనప్పుడు గుణాల గురించి మాట్లాడాలి. దోషాలు ఏమైనా ఉంటే వ్యక్తికి నేరుగా ఒంటరిగా చెప్పే ప్రయత్నం చేయండి. అది కూడా వారి మానసిక స్థితి చూసి చెప్పాలి. ఈ సూత్రం పాటించండి, హాయి ఉంటుంది. ఇందాక చెప్పుకున్న విషయాలు ఒకసారి గుర్తు చేసుకోండి. సంధి చేసుకోవడం రావాలి. జరిగింది జరిగిపోయింది, ఇప్పటికైనా సంధి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో కానీ బయట కానీ, దంపతులు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు, తల్లిదండ్రులు కానీ చేసుకుంటారా? సంధి చేసుకుంటారా? సంధి చేసుకుంటారా? సంధ్య రెండు చేసుకుంటాం. మరి సంధి రెండు చేసుకోవాలి. సంధి చేసుకోండి, సంధ్య చేసుకోండి. సంధి సిద్ధంగా ఉన్నారా? గురుజీ రెండు చేసుకోవాలి గురుజీ. సంధ్య చేసుకోండి, సంధ్యోపాసన చేసుకోండి, సంధి కూడా చేసుకోండి. సంధి రాసి పెట్టుకోండి. అనండి, నేను సంధ్య ఉపాసన మరియు సంధి. నేను సంధ్య ఉపాసన మరియు సంధి. నేను సంధ్య ఉపాసన సంధి చేసుకుంటాను లేదా చేసుకోను, ఏది మీరే చెప్పాలి. చేసుకుంటాను. నేను చేసుకోను, అది కూడా చెప్పుకోవచ్చు ఎవరన్నా. నేను సంధి చేసుకోను, సంధి ఉపాసన చేసుకోను అనండి. లేకపోతే సంధి ఇష్టమైన వాళ్ళతో చేసుకుంటాం, ఇష్టం లేని వాళ్ళతో చేసుకో. అదేమ్మా, అంటే సంధి అంటే తెలుసా? అంటే మనం గొడవలు పెంచకుండా ఉండడం ముందు, అది చీలికలు పెంచకూడదు, భేదాలు పెంచకుండా ఉండాలి. అది ముఖ్యంగా అది ఆ పని చేయండి. అతికే ప్రయత్నం చేయండి, అతికించే ప్రయత్నం చేయండి. కుట్టే ప్రయత్నం చేయండి, కుట్టండి. ఎవరితో కుట్టుకుంటా? ఇంత ఉంది ఒకసారి మంత్రంలో వచ్చింది కదా, మంత్రం. పరమాత్మతో పట్టుకోకూడదు. పరమాత్మతో పట్టుకో రెండు కుట్టుకోవాలి. పరమాత్మతో పట్టుకోవాలి, పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకోవాలి. రెండు చేయండి, సరేనా? పరమాత్మతో పట్టుకో. సరే, శుభం. సంధి చేసుకోండి, సంధి ఉపాసన. సంధి వేళ అవుతుంది, సంధి కూడా చేసుకోండి, కలపండి. అటు ఇటు చాలు చెప్పకండి, అటు ఇటు గొడవలు పెట్టకండి. ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు కానీ లేరు. శుభం. ఈ రోజుతో 4వ అధ్యాయం సమాప్తమైంది. 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం ప్రారంభంగా అవుతుంది. ఇది మహాభారత ఉద్యోగ పర్వని ప్రజాగర పర్వని విదుర హితవాక్యే షట్త్రింశోధ్యాయ. ఇక్కడ 36వ అధ్యాయం. నిజానికి విదుర, దీంట్లో మహాభారతంలో ఉద్యోగ పర్వంలో 36వ అధ్యాయం. మళ్ళీ ఉద్యోగ పర్వం అధ్యాయము 36 అంటే 36వ అధ్యాయం సమాప్త. ఇది విదురనీతౌ చతుర్థోధి. విదురనీతి ఈ పుస్తకంలో 4వ అధ్యాయం సమాప్తము. శుభం. అందరికీ ముందుగా పరమిత పరమాత్మకు, ఋషుల కుమార్ అందరు కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ అభినందనాలు, పరమాత్మ యొక్క శుభాశిస్సులు, వందనాలు, ప్రణామాలు. ఓం శుభం. ముగించేద్దామా? ఓం సాదర ప్రణామం గురుజీ. ప్రణామం. నమస్తే గురుజీ.